హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు పుట్టగంటి గోపీకృష్ణ గారిచే రచింపబడిన 9 రోజులు అనే క్రైమ్ అండ్ సస్పెన్స్ స్టోరీ గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏసీపీ విజయ్ ల్యాప్టాప్లో అప్పుడే వచ్చిన వీడియో మెసేజ్ చూస్తున్నాడు. ఎస్, ఇంతకు మించి సాక్ష్యం ఇంకేం కావాలి అనుకుని సీఎం కోదండరావు నంబర్ డయల్ చేశాడు. కోదండరావు ఢిల్లీలో ల్యాండ్ అయ్యి గంట అవుతోంది. ఎయిర్పోర్ట్ నుండి సరాసరి పార్టీ హెడ్ క్వార్టర్స్కి వచ్చాడు. ఎలాగూ ఊస్టింగ్ తప్పనప్పుడు దాని గురించి పాకులాడినట్లు కాకుండా ధైర్యంగా ఎదుర్కొన్నట్లు కనపడాలని కోదండరావు ప్రయత్నం. మామూలుగా కోదండరావు పరిచయస్తులు శ్రేయోభిలాషులు కూడా మొహమాటానికి పలకరించి దూరంగా జరిగిపోతున్నారు. అధికారాంతమును చూడవలె కదా అయ్యగారి సొగసులు గుర్తుకు వచ్చి తనలో తనే నవ్వుకుంటూ ఉండగానే ఫోన్ రింగ్ అయింది. ఏసీపీ విజయ్ నుండి. ఇంకా ఏముంది మాట్లాడడానికి అనుకుంటూనే ఫోన్ ఎత్తాడు. జరిగిందంతా వివరించాడు ఏసీపీ. ముందు కోదండరావు కూడా నమ్మలేకపోయాడు. కానీ విజయ్ హార్డ్ ఎవిడెన్స్ ఉంది సార్, మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వండి, మీకే పంపుతాను, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ మీరే చూద్దురు గాని అన్నాడు. కోదండరావు పిఏని పిలిచి ఫోన్ ఇచ్చాడు. పిఏ చెప్పిన మెయిల్ అడ్రస్ నోట్ చేసుకున్నాడు విజయ్. కోదండరావు గారికి మరొకసారి చెప్పాడు విజయ్. లోపలికి వెళ్లే ముందు నేను పంపే మెసేజ్ చూసే వెళ్ళండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏమయ్యా పిఏ, హైదరాబాద్ నుండి మెసేజ్ రావడానికి ఎంతసేపు పడుతుంది? ఎక్కడి నుండైనా కొన్ని సెకండ్లలోనే వచ్చేస్తుందండి అన్నాడు పిఏ. ఇంతలో లోపలికి రమ్మని కబురు వచ్చింది. వస్తున్నా అన్నాడు కానీ పైకి లేవలేదు కోదండరావు. సార్ వచ్చేసింది అన్నాడు పిఏ. ఏది చూపించు, ఓపెన్ చేశాడు పిఏ. సార్, ప్రెసిడెంట్ గారు ఎదురు చూస్తుంటారు చెప్పాడు లోపలికి రమ్మన్నతను. పట్టించుకోలేదు కోదండరావు. మెసేజ్ మొత్తం చూశాడు. నెమ్మదిగా పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. లేచి లోపలికి వెళ్తూ ఏది ఆ ల్యాప్టాప్ అని అది కూడా తీసుకుని తలెత్తి గర్వంగా లోపలికి వెళ్తున్న కోదండరావుని నోరు తెరుచుకుని చూస్తుండిపోయాడు బయట ఉన్న వ్యక్తులు. విజయ్ మెరికల్లాంటి 2 ఆఫీసర్లను పిలిచాడు. వారు చేయవలసిన పనులు డీటెయిల్స్ ఇచ్చి కొన్ని సూచనలిచ్చాడు. సూచనలు అందుకున్న ఆఫీసర్లు పరుగులు పెడుతూ బయటికి వెళ్లారు. మరి కాసేపటికి ఒక బృందం టెలిఫోన్ కంపెనీ అధికారుల సాయంతో కొన్ని నెంబర్లు ట్యాప్ చేసే పని చేస్తోంది. ఇప్పుడు ఆ ఫోన్లకొచ్చే ఏ కాల్ అయినా వీరి దృష్టికి రావాల్సిందే. అదే సమయంలో మరికొన్ని బృందాలు హంతకుడికి సహాయం చేస్తున్నారన్న అనుమానం ఉన్న వారి మీద నిఘా పెట్టాయి. వామనమూర్తి టీవీకి ఎదురుగా అంటుకుపోయి కూర్చుని ఉన్నాడు. ఎప్పుడెప్పుడా కోదండరావు రాజీనామా వార్త చెవులు పడుతుందా అని. అతనికి ఆత్రం ఆగటం లేదు. అన్ని ఛానళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మారుస్తూ చూస్తుంటే ఏదో ఒక ఛానల్లో కనిపించాడు కోదండరావు. విక్టరీ సంకేతం చూపిస్తూ విజయ్ గర్వంతో నడుస్తున్నాడు. లోపల ఏ విషయం మీద డిస్కషన్ జరిగింది సార్? పార్టీకి సంబంధించిన అనేక విషయాలతో పాటు రాబోయే బై ఎలక్షన్స్ గురించి చర్చించాము. మీరు రాజీనామా చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నాకైతే అలాంటి ఆలోచన ఏమీ లేదు. మా అధిష్టానానికి నా మీద నమ్మకం ఉన్నంత వరకు నేను రాజీనామా చేయవలసిన అవసరం లేదు. గబగబా నడుచుకుంటూ కారులో కూర్చున్న కోదండరావు ఎవరూ అడగకుండా తనే చెప్పాడు. మంత్రివర్గంలో మార్పుల గురించి కూడా చర్చించాము. ఒకరిద్దరు మంత్రులు పనితీరు ప్రభుత్వానికే కాక పార్టీకి కూడా చేటుగా పరిణమించింది. వారిని అతి త్వరలో మారుస్తున్నాము. వామనమూర్తికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏదో జరిగింది. తనకు తెలియని పరిణామం ఏదో జరిగింది. ఏం జరిగింది అన్నదే అర్థం కావటం లేదు. అసలు హంతకుడు ఏదన్నా దొరికాడా? ఏదేమైనా సంజయ్ విషయంలో అనవసరపు జాలి చూపిస్తున్నాడా? ఒక డిఎన్ఏ టెస్టు తప్ప మిగిలిన అన్ని సాక్ష్యాలు సంజయ్ దోషి అంటున్నాయి. మరి ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ లేకపోతే? రమణారావు ఆ రోజు ఆదివారమైనా ఆఫీసుకు బయలుదేరాడు. మామూలుగా సెలవు రోజుల్లో ఫారెన్సిక్స్ ల్యాబ్స్ పనిచేయవు. అందులో మొత్తం డిపార్ట్మెంట్కి హెడ్ అయిన తను సెలవు రోజుల్లో వెళ్ళవలసిన అవసరం అస్సలు ఉండదు. మామూలుగానే సెలవు రోజు ఆఫీసుకు వెళ్ళాలంటే బద్ధకంగా ఉంటుంది. ఈరోజు భయంగా కూడా ఉంది.
వామనమూర్తి తను ఒక జిల్లా అవ్వటం వల్ల తనకు చాలా ఉపయోగించింది. త్వరగా ప్రమోషన్లు తీసుకుంటూ ఈ స్థాయికి ఎదగడంలో వామనమూర్తి సాయం చాలా ఉంది. కానీ తను చేసిన అన్ని సహాయాలకి కట్టగలిపి ప్రతిఫలం ఇప్పుడు అడుగుతున్నాడు వామనమూర్తి. ఇంతకు ముందు కూడా 1-2 సార్లు కొన్ని రిపోర్ట్లు తన చేత మార్పించాడు. కానీ వాటితో పోల్చుకుంటే ఇప్పుడు అడుగుతున్నది చాలా పెద్ద విషయం. ఇప్పటికే సంజయ్ DNA రిపోర్టు బయటికి రాకుండా లేట్ చేస్తున్నాడు. దానికి ప్రతిఫలంగా ఒక అపార్ట్మెంట్ ప్రామిస్ చేశాడు. కానీ ఈరోజు చేయమన్న పని అమ్మో చాలా పెద్దది. కానీ ఇస్తానన్న ప్రతిఫలం కూడా చాలా పెద్దదే. ₹1,00,00,000. ఆఫీస్ పార్కింగ్లో కారు ఆపి దిగాడు. సెక్యూరిటీ వాళ్ళు రమణారావుని ఆశ్చర్యంగా చూశారు. ఇప్పుడే వచ్చేస్తాను. నా ఆఫీసులో ఫోన్ మర్చిపోయాను. దానికోసం వచ్చాను అని తనతో పాటు పైకి రాబోతున్న వాచ్మెన్ని అక్కర్లేదని చెప్పి గబగబా పైకి వెళ్ళాడు. అతని ఆఫీస్ రూమ్ పక్కనే ఉంది DNA ల్యాబ్. వెనుక వైపు ఒక పెద్ద ల్యాబొరేటరీ. దానికి అనుబంధంగా ముందు ఒక ఆఫీసు రూము ఉంది. ఆఫీసు రూములో ఒక డెస్కు, దానిపైన ఒక కంప్యూటర్, గోడకి బిగించి ఒక సేఫు ఉన్నాయి. DNA శాంపుల్స్ అన్నీ ఆ సేఫ్లోనే ఉంటాయి. తయారైన రిపోర్ట్లు సిస్టంలో సేవ్ అయి ఉంటాయి. హార్డ్ కాపీలన్నీ ఒక ఫైల్లో వేసి ఉంచుతారు. అన్ని పద్ధతులు, అన్ని సంగతులు తెలిసిన వాడు కాబట్టి చకచకా పని మొదలు పెట్టేశాడు. ముందుగా ఫైల్ తీసి దానిలో నుంచి సంజయ్ DNA రిపోర్టు తీసి చించివేశాడు. పేపర్ ముక్కలు కూడా కింద పడకుండా జాగ్రత్తగా జేబులు వేసుకున్నాడు. తరువాత కంప్యూటర్ ఆన్ చేశాడు. అది బూట్ అయ్యేలోపు సేఫ్ని డూప్లికేట్ కీస్తో తెరిచాడు. సేఫ్లోని స్పెసిమెన్స్ నుంచి మాయ పేరుతో ఉన్న స్పెసిమెన్ తీసి ఆ బాటిల్ కూడా జేబులో వేసుకున్నాడు. ఈలోపు సిస్టమ్ ఆన్ అయింది. దాని CD డ్రైవ్ ఓపెన్ చేసి తను తెచ్చిన ఒక CD దానిలో పెట్టి క్లోజ్ చేశాడు. CDలోని వైరస్ సిస్టంలోకి ప్రవేశించసాగింది. మొత్తం వైరస్ లోడ్ అయ్యాక CD బయటకు తీసి సిస్టమ్ ఆఫ్ చేశాడు. అతను తన పనిలో ఎంత నిమగ్నమైపోయాడంటే తను చేస్తున్న పనులన్నీ కేవలం 10 అడుగుల దూరం నుంచి ఒక వ్యక్తి వీడియో తీస్తుండడం కూడా గమనించలేదు. సీట్లో నుండి లేచి బయటకు రావడానికి బయలుదేరి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మ్రాన్పడిపోయాడు. ఇంత కాన్సంట్రేషన్ మంచి పనులు చేయడంలో చూపించవచ్చుగా రమణారావు. జేబులో నుండి సంకెళ్ళు తీస్తూ అడిగాడు పోలీస్ ఆఫీసర్. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. ఎవరు వస్తారా ఈ పని చెయ్యడానికి అని. ఇంటి దొంగవి నువ్వన్న మాట. నీ జేబులో ఉన్న స్పెసిమెన్స్, నువ్వు డిస్ట్రాయ్ చేసిన ఎవిడెన్స్ అన్నీ నకిలీవే. అసలు సిసలున్నవి జాగ్రత్తగా విజయ్ గారి దగ్గర ఉన్నవి. వీడియోగ్రాఫర్ కూడా పని ముగించి కెమెరా ఆఫ్ చేసి రమణారావుతో పాటు బయటికి నడిచాడు. శంకర్ పహిల్వాన్ నుండి ఫోన్ వచ్చింది మరొకసారి అతనికి. సుబాని వాళ్ళు అనితని తీసుకుని వచ్చేస్తున్నారు. ఆవిడని ఎక్కడికి చేర్చమంటారో చెప్పలేదు. యా, అదొకటి ఉంది కదూ. సరే, నోట్ చేసుకోండి. మౌర్య అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 315కి చేర్చండి. సరే అనబోయి ఆగిపోయాడు. అక్కడికి ఎలా చేరుస్తాం? సెక్యూరిటీ ఉంటుంది కదా అస్పష్టంగా అన్నాడు శంకర్. ఎవరూ ఉండరు, మీరు తీసుకురండి. మాయా అపార్ట్మెంట్ అది. ఇంకా ఖాళీ చెయ్యలేదు. ప్రస్తుతం అందులో ఎవరూ లేరు. నాకు బాగా అచ్చి వచ్చింది. ఆమెని రూమ్లో పెట్టిన తర్వాత నాకు ఫోన్ చెయ్యండి. శంకర్ పహిల్వాన్ ఫోన్ పెట్టేసిన నిమిషంలోపే ఆ సంభాషణ టేపు ఏసీపీ విజయ్ టేబుల్ మీద ఉంది. కోర్ టీం మెంబర్స్ని లోపలికి పిలిచాడు విజయ్. సో, హంతకుడెవరో తెలుసు. అనిత ఎక్కడ ఉండబోతుందో తెలుసు. కాబట్టి హంతకుడిని అరెస్ట్ చేసి అనితని రక్షిస్తే మన పని అయిపోతుంది. కానీ మన ఫైల్స్లో మిస్టరీగా మిగిలిపోయిన చాలా హత్య కేసుల్లో కొన్నైనా ఇతనే చేసి ఉంటాడని నా అనుమానం. కానీ దాన్ని కోర్టులో ప్రూవ్ చేయడం ఎలా? కష్టమే సార్. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరందరూ సరే అంటే ముందుకు వెళ్దాం. వినండి అని చెప్పుకొచ్చాడు. డేంజర్ కదా సార్? ఎవరికి? ఆ అమ్మాయికి సార్. దాని గురించే ఆలోచిస్తున్నాను. ఒకటి మాత్రం చెప్పగలను. ఆ అమ్మాయిని ఇప్పుడు కాంటాక్ట్ చేసే వీలుంటే మాత్రం వెంటనే మరో ఆలోచన లేకుండా ఈ పని చేయడానికి ఒప్పుకునేదని మాత్రం నాకు తెలుసు. కాసేపు ఆలోచించి మరలా అన్నాడు. రిస్క్ ఎక్కడైనా ఉంటుంది.
రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుందని ప్రయాణం మానలేము కదా. రిస్క్ని అవాయిడ్ చేయలేము, తగ్గించగలమంతే. మన ప్రాణాలైతే పర్వాలేదు కానీ సార్, కానీ ఆ అమ్మాయి ఇలా ఎరలాగా వాడుకోవడం, అందులోనూ ఆ అమ్మాయి అనుమతి లేకుండా ఎంతవరకు సమంజసము అని కాస్త రీజన్తో ఆలోచించండి. ఆ అమ్మాయిని వాడు చంపదలుచుకుంటే ఎప్పుడో చంపేవాడు. ఇంతకు ముందు జరిగిన హత్యల్ని గుర్తుకు తెచ్చుకోండి. వాడొక సెక్సువల్ పర్వర్ట్. వాడికి తృప్తి కలగందే ఆ అమ్మాయిని చంపడు. మీరా మాత్రం ధైర్యం ఇస్తే మేమంతా రెడీ సార్. అయితే టీవీ10 వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వారి సహకారం ఈ ఆపరేషన్కి ఎంతైనా అవసరం. మరొక పావుగంటలో మార్కండేయులు విజయ్ ముందున్నాడు. చాలా సింపుల్గా తనకి కావాల్సింది చెప్పాడు విజయ్. అనిత కిడ్నాప్ అయిందని తెలిసి మార్కండేయులు షాక్కి గురయ్యాడు. తేరుకున్నాక మీరు అడిగింది చేయడం పెద్ద పనేమీ కాదు, కానీ అనితకేమన్నా అయితే అని ఆలోచిస్తున్నా అంతే. కాసేపటి క్రితం తన అనుచరులకు చెప్పినట్లే చెప్పాడు విజయ్. మార్కండేయుల్ని కన్విన్స్ చేయడానికి ఎక్కువసేపు పట్టలేదు. ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపోయాయి. అనితకి మెలకువ వచ్చేటప్పటికి మంచం మీద పడుకోబెట్టి ఉంది. చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి. ఒళ్ళంతా నొప్పులు, కదలడానికి కూడా వీల్లేకుండా ఉంది. నెమ్మదిగా జరిగిందంతా గుర్తుకు వస్తుంది. రైల్వే స్టేషన్ దగ్గర నారాయణ కోసం వెతుకుతూ ఒక కారు దగ్గరకు వెళ్ళడం, ఎవరో మొహం మీద అద్దిన కర్చీఫ్ వాసన చూడడం వరకు గుర్తుంది. అయితే నన్ను కిడ్నాప్ చేశారన్నమాట. ఎందుకు? నేనెక్కడ ఉన్నాను? అనితకి ఆలోచనలతో భయంతో ఊపిరాడనట్లుగా ఉంది. కట్లు తెంచుకుని పెనుగులాడింది. బలం ఉపయోగించిన కొద్దీ ఇంకా బిగుసుకుంటున్నాయి. కానీ కనీసం వదులు కూడా కాలేదు. హాయ్ అనిత, మెలకువ వచ్చిందా? చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నా. నీకు ఎప్పుడు మెలకువ వస్తుందా అని. నాకు స్లీపింగ్ పార్ట్నర్ ఇష్టమే కానీ పార్ట్నర్ స్లీప్లో ఉంటే ఇష్టముండదు. మాటలు వినపడుతున్నాయి కానీ మనిషి కనబడడం లేదు. నెమ్మదిగా మంచం వెనక నుంచి నడుచుకుంటూ ముందుకు వస్తున్న అతను దృష్టి పదంలోకి వచ్చాడు. నువ్వా? భయం కంటే ఎక్కువ ఆశ్చర్యం ధ్వనించింది ఆ ప్రశ్నలో. టీవీ10లో వస్తున్న ప్రోగ్రాంని మధ్యలో ఆపి స్క్రీన్ మీదకు వచ్చింది యాంకర్. టీవీ న్యూస్ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మీ ముందు తెరుచుకోబోతుంది. సినీ హీరోయిన్ మాయని హత్య చేసిన హంతకుడెవరో తెలుసుకోవడంలో పోలీసుల కంటే ముందుగా బ్రేక్ త్రూ సాధించిన అనిత మొత్తం జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మీరు చూడబోయేది డ్రమటైజ్ చేసిన ప్రోగ్రాం కాదు, నిజంగా జరుగుతున్న సంఘటన చూడండి. స్క్రీన్ మీద యాంకర్ డిజాల్వ్ అయ్యి బెడ్రూమ్లో కట్టివేయబడి ఉన్న అనిత ఫోకస్లోకి వచ్చింది. ఇంకొక నిమిషం తరువాత హంతకుడు కూడా స్క్రీన్ మీదకు వచ్చాడు. చూస్తున్న వారందరూ గట్టిగా ఊపిరి వదిలారు. తెలియని వారికి కూడా అతనెవరో తెలియచేస్తూ సబ్టైటిల్స్ పడ్డాయి. నువ్వా? ఆశ్చర్యంతో మరలా అంది అనిత. మాయని హత్య చేసింది నువ్వా? పెద్దగా నవ్వాడు అతను. ఏం నమ్మకం కలగడం లేదా? ఇప్పుడు నువ్వు పడుకుని ఉన్న బెడ్ మీదే మాయను చంపాను. కానీ ఎలా? ఓ, సస్పెన్స్గా ఉందా? అయితే చెప్తాను విను. మాయ చనిపోయిన రోజు హఠాత్తుగా ధనుంజయ్ నుండి ఫోన్ వచ్చింది. సంజయ్ వచ్చి తను రాసిన వార్తకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో చెప్పమని గొడవ చేశాడని. అప్పటికి సంజయ్ వెళ్ళిపోయినా మరలా బెదిరించడని గ్యారంటీ లేదు. ధనుంజయ్ భయపడిపోయి నా పేరు బయటపెడితే ప్రమాదం కదా. అందుకే పూర్తి విషయం తెలుసుకోవడానికి ధనుంజయ్ ఉన్న అపార్ట్మెంట్స్కి వెళ్ళాను. ఇంకా సంజయ్ కారు కింద పార్కింగ్లోనే ఉంది. నా కారు చూస్తే సంజయ్ వెంటనే గుర్తుపడతాడని కారును దూరంగా రోడ్డు మీదే ఆపి మౌర్య అపార్ట్మెంట్స్ వైపు కాలినడకన వెళ్ళాను. వాచ్మెన్ అప్పుడే లేచి వెళ్ళి ఎదురుగా ఉన్న పబ్లిక్ ఫోన్ నుండి ఫోన్ చేస్తున్నాడు. అందుకే నా రాకని ఎవరూ గుర్తించలేదు. ధనుంజయ్కి ధైర్యం చెప్పి బయటకు రావడానికి తలుపు తీస్తుంటే మాయా ఫ్లాట్ తలుపులు తెరుచుకుని ఉద్రేకంగా వెళ్తున్న సంజయ్ కనిపించాడు. సంజయ్ కంటపడకుండా జాగ్రత్త పడిన నాకు మాయా ఫ్లాట్ ఆహ్వానిస్తున్నట్లుగా కనబడింది. దగ్గరికి వెళ్ళి చూశాను. తలుపు తీసే ఉంది. అప్పుడే సంజయ్ బయటకు వెళ్తూ తలుపు తెరిచే వెళ్ళినట్లున్నాడు. మాయ లాక్ చేసుకోవడం మర్చిపోయి లోపలికి వెళ్ళిపోయినట్లుగా ఉంది. నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. మాయ బాత్రూంలో ఉన్నట్లుంది. షవర్ శబ్దం వస్తుంది.
ఏం చెయ్యాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తుంటే కాలింగ్ బెల్ మోగింది. తటపటాయిస్తూనే వెళ్ళి తలుపు తెరిచాను. ఆశ్చర్యంతో ఇదంతా వింటున్న అనితకి ఒక శబ్దం వినిపించింది. చాలా పరిచయమైన శబ్దం. చటుక్కున శబ్దం వచ్చిన వైపు చూసింది. గోడకి ఉన్న షోకేసులోని పుస్తకాల మధ్య నుండి ఒక కెమెరా తన వంకే చూస్తూ ఉంది. అనితకి అది ఆనందం కలిగించింది. దాని మీద చిన్నగా కనిపిస్తున్న టీవీ 10 లోగో. కెమెరా పనిచేస్తున్న గుర్తుగా దాని మీద రెడ్ లైట్ వెలుగుతోంది. దాన్ని ఎవరో రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు. లెన్స్ జూమ్ అయినప్పుడల్లా దాని మోటార్ ధ్వని చాలా సన్నగా వినిపిస్తుంది. అలవాటైన చెవులకి తప్ప వినపడనంత చిన్న శబ్దం. సో ఎవరో ఇదంతా రికార్డ్ చేస్తున్నారు. గమనించి చూస్తే ఇంకా 2-3 కెమెరాలు కనిపించినాయి రూమ్కి అన్ని వైపులా. తనని రక్షించడానికి ఎవరన్నా వస్తారు అనుకోగానే మనసు కుదుటపడింది. ఈలోపు ఇంకొక సిగరెట్ వెలిగించి వచ్చి మంచం మీద అనిత పక్కనే కూర్చున్నాడు. జేబులో నుండి చిన్న ప్యాకెట్ నైఫ్ తీసి ఓపెన్ చేసి అనిత చెంప మీదగా మెడ మీదకు తెచ్చాడు. ఒళ్ళంతా జలదరిస్తుంటే కళ్ళు మూసుకుంది అనిత. నిన్నప్పుడే చంపనులే, భయపడకు. నీతో చాలా పని ఉంది. నాకు తెలుసు నీకు నేనంటే అసహ్యం కదూ, చెంప మీద చేత్తో కొడుతూ అన్నాడు. అనిత ఏమీ మాట్లాడలేదు. అతని మొహం చూస్తుంటే అసహ్యం వేసి కళ్ళు మూసుకుంది అనిత. పోనీ వద్దులే, అంత అసహించుకునే నాతో గడిపిన నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు. నిన్నంత బాధపడనివ్వనులే. నిన్ను కూడా మాయ దగ్గరికే పంపిస్తాను. సిగరెట్ పొగ మీదకు ఊదుతూ అన్నాడు. దుర్మార్గుడా, ఈసారి నువ్వు తప్పించుకోలేవు అంది తలని పొగ నుంచి తప్పించడానికి అటూ ఇటూ ఊపుతూ. బ్యాడ్ లక్ అనిత, నీ ఊహ నిజం కాదు. ఇంతవరకు నా చేతిలో చనిపోయిన వాళ్ళందరూ ఇలాగే అన్నారు. కానీ నాకేమన్నా అయ్యిందా? కాలేదు. ఇవాళ కాకపోతే రేపు మా నాన్న సీఎం కాక తప్పదు. ఇంకెవరూ నన్ను పట్టుకునేది? వికృతంగా నవ్వుతున్న రవివర్మని వింతగా చూస్తుండిపోయింది అనిత. ఎవరో చెప్తే టీవీ పెట్టి చూస్తున్నాడు వామనమూర్తి. ఈరోజు జీవితంలో ఎంతో ఎదురుచూసిన రోజు. సీఎం అవుతాననుకున్న రోజు. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? జీవితంలో ఏది చూడకూడదనుకున్నాడో దాన్ని రాష్ట్రం మొత్తం చూస్తుంది. టీవీ ఆఫ్ చేసి లేచాడు. ఇంకేముంది చూడడానికి? బెడ్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మరలా ఆ తలుపులు తెరుచుకోలేదు. అంటే మాయన కాక వేరే వారిని కూడా చంపావా? ఆశ్చర్యంగా అడిగింది అనిత. నేను చంపిన వాళ్ళ హిస్టరీ మొత్తం చెప్పాలంటే ఈ రాత్రి మొత్తం సరిపోదు. రవి చూడని చోటు కవి చూస్తాడంటారు. ఏ కవి ఊహించనన్ని హత్యలు ఈ రవి చేశాడు. గత 5 ఏళ్లలో హైదరాబాదులో అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీలు ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ నా ఖాతాలోవే గర్వంగా వివరించాడు. ఒకటొకటి చెప్తుంటే అతని మొహం వింత వెలుగుతో వెలిగిపోతోంది. ఫ్లాట్ నంబర్ 316 మొదటి నుంచి ఖాళీగా ఉంది. ప్రస్తుతం అది పోలీసులకి, టీవీ క్రూకి కంట్రోల్ రూముగా మారింది. అర్జున్ హైదరాబాద్ చేరుకోగానే విజయ్ దగ్గరికి వచ్చాడు. ప్రస్తుతం విజయ్తో పాటు ఆ రూమ్లోనే ఉన్నాడు. ఇంకా చూస్తారేంటి? స్టాప్ దిస్ నాన్సెన్స్. వాడు అనితని ఏదో ఒకటి చేసేదాకా ఇలానే కూర్చుంటారా? ఆవేశంగా అరుస్తున్నాడు అర్జున్. పరిశీలనగా టీవీ చూస్తున్న విజయ్ రవివర్మ చెప్తున్న మాటల్ని దీక్షగా వింటున్నాడు. కావలసినంత సాక్ష్యం సమకూరిందనుకున్నాక విజయ్ కళ్ళెత్తి సైగ చేశాడు. ప్రొసీడ్ అన్నట్లు. 6 నెలల తరువాత పులిట్జర్ బహుమతి పొందినందుకు అనితని అభినందిస్తూ జరుగుతున్న సన్మాన సభ. ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి కోదండరావు సభాముఖంగా ఆ రోజు అనిత చేసిన సాహసాన్ని వేణోళ్లా పొగిడాడు. ఆ 9 రోజుల సంక్షోభం అనిత లేకపోతే 9 నెలల సంక్షోభంగానో 9 ఏళ్ల సంక్షోభంగానో మారేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యకి చప్పట్లతో ఆమోదం తెలిపారు ఆహుతులు. ఫంక్షన్ కవర్ చేస్తున్న తన టీము దగ్గర ఉండాలో, గెస్టులకి కేటాయించిన సీట్లలో కూర్చోవాలో అర్థం కాక అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు మార్కండేయులు. సార్, టెన్షన్ పడకండి, మీరు ప్రశాంతంగా కూర్చోండి సర్ది చెప్తున్నాడు కెమెరామాన్. నాకు టెన్షన్ ఏముంది లేరా. రేపటి నుండి అనిత కూడా టైంకి వస్తుంది. మామూలుగా రోజూ పడే టెన్షన్ కూడా ఉండదని నేను ఆనందిస్తుంటే రేపటి నుండి అనిత టైంకి వస్తుందా?
అలా అని మీకేమన్నా హామీ పత్రం రాసిచ్చిందా? క్యూరియాసిటీతో అడిగాడు కెమెరామ్యాన్. అనుభవజ్ఞుల్లా నవ్వాడు మార్కండేయులు. అన్నం పెడితే అరిగిపోతుంది, చీర ఇస్తే చెరిగిపోతుంది, వాత పెడితే కలకాలం ఉంటుందన్నారు కదా. ఇప్పుడింత వాత పెట్టించుకున్నాక ఇక రేపటి నుంచి లేటుగా ఎలా వస్తుంది? వాత వాతేంటి సార్? అదే లేరా, అంత పెద్ద బహుమతి కొట్టేసింది కదా, రేపటి నుంచి దానికి తగినంత బాధ్యతలు ఉండొద్దు? జాలిగా చూశాడు కెమెరామ్యాన్. పులిట్జర్ కాదు కదా, నోబెల్ ప్రైజ్ ఇచ్చినా అనిత మారదు, ఆ సంగతి ఈయనకు తెలియదు అనుకుని నిట్టూర్చాడు. ఫంక్షన్కి వచ్చిన కోదండరావు అనితను మరొకసారి అభినందించి సెలవు తీసుకున్నాడు. సంజయ్ కూడా నెమ్మదిగా వచ్చి అనితకి నమస్కరించాడు. ఈ నమస్కారాలేమిటి, కొత్తగా నేర్చుకుంటున్నారా? ఇప్పుడు నేను ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని కదా, ఇవన్నీ తప్పవు. ఎమ్మెల్యేగా గెలిచారు సరే, మీ కోపం తగ్గించుకున్నారా లేదా? దానివలనే మీకిన్ని తిప్పలు. ఆ మాటతో నవ్వేశాడు సంజయ్. మీ ఫ్రెండ్ని ఈ మధ్య కలిశారా? ఎవర్ని? రవినా? వాడు ఎప్పుడూ నా ఫ్రెండ్ కాదు. ఆ మాటకొస్తే ఎవరికీ ఫ్రెండ్ కాదు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. కానీ ఇంత దుర్మార్గుడని ఎవరూ అనుకోలేదు. అతని తప్పుల్లో అతనితో పాటు అతని తండ్రికి కూడా బాధ్యత ఉంది సంజయ్. దారి తప్పిన కొడుకుని సరిచెయ్యటానికి బదులు కొడుకు వెళ్తున్న దారి సరిచెయ్యబోయాడు. చివరికి ఫలితం అనుభవించాడు. హాయిగా ఒక నిమిషంలో బాధ్యతలు వదిలించుకొని పైకి పోయాడు. రవి జీవితం చూడండి, మొగ్గగానే వాడిపోయింది. ఇద్దరూ సానుభూతిగా నిట్టూర్చారు. అనిత అప్పుడే గుర్తుకొచ్చి అడిగింది. ఆ, శంకర్ పహిల్వాన్, వాడి గూండాలు ఏమయ్యారు? ఏమవుతారు, శుభ్రంగా ఉన్నారు. వారి మీద కేసులు బుక్ చేయడానికి సాక్ష్యాలేమి ఉన్నాయి? కాకపోతే కొన్నాళ్ళు కార్యకలాపాలు బంద్ చేసినట్లుగా ఉన్నారు. తర్వాత మామూలే. వాళ్ళు పనిచేసేది మీలాంటి వారి కోసమే కదా సంజయ్. మీరు వాళ్ళని వాడుకోకపోతే వాళ్ళకి అలాంటి పనులు చేయవలసిన అవసరం ఉండదు కదా. నవ్వేశాడు తప్ప సమాధానం ఇవ్వలేదు. నమస్కారం మేడం. వెనక్కు తిరిగి చూసింది అనిత. నారాయణ నిల్చుని ఉన్నాడు. హాయ్ నారాయణ, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? చేసిన తప్పు తెలుసుకున్నానమ్మా. ఏదో విజయబాబు గారు రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు ఆదాయం కూడా సరిపడినంత వస్తుంది. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంది. దూరంగా ముఖ్య అతిథుల కోసం వేచి ఉన్న కుర్చీలలో కూర్చుని ఉన్న విజయ్ అర్జున్తో అంటున్నాడు. ఏంటి, జెలసీ ఫీల్ అవుతున్నారా? కష్టపడింది ఇద్దరైతే ఫలితం ఒక్కరికే దక్కిందని. నాకెందుకండి జెలసీ? నన్ను చూసి అందరూ జెలసీ ఫీల్ అవుతుంటే. ప్రశ్నార్థకంగా చూశాడు విజయ్. అనితకి దక్కింది అవార్డు మాత్రమే, మరి నాకు అవార్డు గెలుచుకున్న అనిత దక్కింది కదా. ఆ మాటతో హృదయపూర్వకంగా నవ్వేశాడు విజయ్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిపోయిందండి. ఈ నవలని ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.